सर्वविद्यानामूर्ते नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतम् अहं वन्दे सुखज्ञानैकनिर्मलम्। వందారుజనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మహతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధసుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార పుత్రరత్న మహాగురుం విష్ణానందం విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార నమోస్తుతే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు మహారాజుకు జై. మేలుకోవో దేశి కేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో. ప్రమేణాహం ప్రమేణత్వం ప్రమేణోపాసక జనః ప్రమేణీశ్వర భావత్వం బ్రహ్మమూలం ఇదం జగత్. దేవను భ్రాంతియే ఈశ్వర జగత్ భ్రాంతియే సర్వం వటనుతే భ్రాంతులకు జయ ఏ జగద్భ్రాంతి విడదీయ దేవా మేలుకో. త్యజ ధర్మ మధర్మం చ ఉభే సత్యానుతే త్యజ ఉభే సత్యానుతే త్యక్వా ఏన త్యజసి సతత్వజ. రెండిలో మర్మమును బోధించు విడమని మర్మ మెరిగిన జ్ఞాత గురు కర్ణమును కొనగా దేవా మేలుకో. గురుణావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవా. గురుని వరుణ వరుణ దైతను దేశే పరిపూర్ణ శరీరాత్మలను దేయ దేవా మేలుకో. అబీజం వృక్ష సంపన్న శాఖా పల్లవ భర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. స్పష్టముగా శోధించే చూసిన బీజరక్షమణి నిర్బీజ బ్రహ్మమణి దేవా మేలుకో. సర్వశూన్యం అయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మ భావేన మృత్యుశ్చ పరిపూర్ణం స్వభావతః. పూర్ణమవిర్విగా జన్మంబు శూన్యం పరతగానందలేఖనే పరిపూర్ణ బ్రహ్మమణి దేవా మేలుకో. జన్మ భావే కర్మం నాస్తి కర్మ భావే ఫలం నహి ఫల భావే భయం కుత్ర భయ భావే న సంశయః. శరీరద్వయము పోయిన నాశమో జన్మ కర్మ ఫల నే సంశయముగాను దేవా మేలుకో. ఇంద్రజాలం ఇదం సర్వం యథా మరుమరీచిక అఖండితమనాకారం వర్తతే కేవలం శివం.
జాలము ఎండమాముల వలన తోచం ఖండితముగా నట్టి అచల పూర్ణమున పరిపూర్ణ బ్రహ్మమున దేవా వెలుగో. శుద్ధే సుషుప్త్యా వివచ తస్మిన్నాహం కదాచన తద్వత్సదాపి యన్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. నెత్తిలే కన్నీరు తొలైసు సంగతి విడచేయను దేవా వెలుగో. యథా నాహం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః. జగదస్తితి కో వేద నాస్తి కో న చ నిర్ణయః. నేను ఎంతడు లేకపోవును గాని జన్మం నేను గాన పూర్ణ బ్రహ్మను నిర్ణయించదనే వర్ణించలేనిదనే దేవా వెలుగో. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన. అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. పూర్ణము ప్రకృతి ద్వయ దోషరహితము సద్విచారణ కేవలాత్మయెరుగదరో నిర్సంశయదరో దేవా వెలుగో. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధి చలన కారణం ఉపదేశాతరే బుద్ధ్యా రమతే సర్వకర్మషు. శాస్త్రజ్ఞానము బహు క్లేశం అద్వమేరక గురుని ముఖమున శుద్ధైన మార్గమున దేవా వెలుగో. ఉల్కాహస్త యదాయ గచ్ఛిత ద్రవ్యమాలోక్య తాం త్యజేత్. జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం పరిత్యజేత్. వస్తువామల దోతి తెగదికి విడుదల దోచినటు వలె ఉన్నమని తజ్ఞతి విడవమని దేవా వెలుగో. జ్ఞానమజ్ఞానినం దృష్టా ద్వయోస్తజ్జతే నిశ్చయః. ద్వయోస్తజ్జతే యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానం పడంతం జ్ఞానం జ్ఞానము జ్ఞానగలితం పూర్ణస్థితి న్యాయం దేవా వెలుగో. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. బ్రహ్మవేద్యాదీని కంతయ వార్తికం వార్తికాంతమగోచరమతియనతో తదరేణి పూర్ణబోధనుతో దేవా వెలుగో. వార్తికాంతం స్థాపితం భవపీఠమందం దోషలోక్యం రామనాలికలే కొల్పే గురు బృందం సనాయేకవే కొల్పే దేవా వెలుగో. వెలుగో దేశికేంద్రం వెలుగో పూర్ణచంద్ర వెలుగో శివనామదీత్యత వెలుగోమయ్యా దేవా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. రసు వచ్చి పెట్టాను చూసుకో. జయ గురుదేవ, అందరూ మీట్ చేసుకోండి. ఇంకా మీ అభిప్రాయాన్ని
ప్రపంచం మీద, అనిత్యమైనటువంటి నీ యొక్క ఉపాధుల మీద, అనిత్యమైనటువంటి ఇంద్రియ భోగాల మీద పెట్టకుండా దాన్ని వెనక్కి తిప్పడం అంటే ఉపరతి. నీ ఆలోచన నీకు వచ్చేటువంటి ఆలోచన మనస్సు అనేది ఊరికే ఉండదు కాబట్టి నిర్విరామంగా పరిపరి విధాలుగా అది ఎక్కడైతే ఆలోచన చేస్తుందో అక్కడికి పోతూ ఉంటుంది. నీకు ఏర్పడే భావాలు కానీ దాన్ని బట్టే నీకు భావాలు ఏర్పడతాయి లోపల. దాన్ని బట్టి అభిప్రాయాలు, అనిత్యమైనటువంటి ఇవన్నీ కూడా ఆలోచన, భావాలు, అభిప్రాయాలన్నీ కూడా అనిత్యమైనటువంటి ప్రపంచం మీద, అనిత్యమైనటువంటి నీ యొక్క ఉపాధుల మీద, అంటే శరీరము, నీవు, నీతో పాటు ఉన్నటువంటి బంధాలు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఇవన్నీ ఉపాధులు. ఈ ఉపాధుల మీద, అనిత్యమైనటువంటి ఇంద్రియ భోగాల మీద, శారీరకపరమైనటువంటి సుఖాల వైపు భోగాల మీద పెట్టకుండా దానికి వెనక్కి తిప్పడము అంటే ఉపరతి. దాన్ని ఆ ఆలోచన నుంచి మరలించి అంతర్ముఖుడువై నువ్వు వెనక్కి తిప్పి ఏం చేయాలి? శాస్త్రము యందు, శాస్త్రవాక్యముల యందు, గురువుల యందు, గురువాక్యముల యందు. శాస్త్రము, శాస్త్రవాక్యాలు ఏమున్నాయో దానికి అనుగుణంగానే గురువు గారు ఇంకా విపరీకరించి తన యొక్క అనుభవంతో జోడించి చెప్పింటారు. ఆ గురువాక్యముల యందు అభిలాష కలిగించుకోవడము ఉపరతి. దాని మీద అభిలాష పెంపొందింపజేసుకోవడం ఉపరతి అయితే, ఒక పక్క ఉపరతి పెట్టుకుని రెండవ పక్క బాహ్య ప్రపంచ ఇంద్రియ భోగాల విషయంలో నిగ్రహించటం చేయాలి. బాహ్యంలో ద్వంద్వాలు ఉంటాయి. ద్వంద్వాల విషయంలో విషయ సమత్వం పాటించాలి. ఒక పక్క ఈ విధంగా చేసుకుంటూ వీడు ఫోన్ చేస్తానండి. మధ్యలో ఫోన్ చేశాడు, అందువల్ల డిస్టర్బ్ అయింది. అట్లా శాస్త్రవాక్యములు, గురువాక్యముల యందు అభిలాష పెంపొందింపజేసుకోవడం ఉపరతి అంటారు. ఓ పక్క ఈ విధంగా ఉపరతి పెట్టుకొని రెండవ పక్క బాహ్య ప్రపంచ ఇంద్రియ భోగాల విషయంలో దమించటం అనేది నిగ్రహించడం చేయాలి. బాహ్య విషయాలు నిరంతరం వస్తూనే ఉంటాయి. ఆ కాసేపు ఒకవేళ నువ్వు భావనలో గురువాక్యం ప్రకారం ఇప్పుడు క్లాస్ జరుగుతోంది కాబట్టి విచారణ జరుగుతోంది, శాస్త్రంలో విషయాల పట్ల జరుగుతోంది, గురువాక్యాల పట్ల జరుగుతోంది అనుకోండి. గ్రంథంలో చదువుతోని వివరించుకుంటున్నాం కాబట్టి. అయితే మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళా బాహ్య ప్రపంచం అనేది ఉంది, దాంట్లోకే పోతాం, దాంట్లో వ్యవహారం అవన్నీ చేస్తాం కాబట్టి చేసినప్పటికీ దాంట్లోకి పూర్తి తాదాత్మ్యం చెందకుండా నిగ్రహించుకోవాలి. ఆ పనిని బాధ్యతగా చేస్తున్నప్పటికీ ఈ దీంట్లోనే ఉండాలి. ఈ గురువాక్యం యొక్క అంతరార్థంతోనే ఉండాలి. ఎందుకంటే బాహ్యంలో ద్వంద్వాలు ఉన్నాయి, సుఖదుఖాలు, ఆకలి దప్పులు, ఇట్లా ఒకటి ఉంటే రెండోది ఉంటుంది కాబట్టి రెండింటినీ సమానంగా తీసుకోవాలి. బాధ, ఆనందము, సుఖము, దుఃఖము, కష్ట నష్టము, ఇవన్నీ ద్వంద్వాలు ఉంటాయి కాబట్టి బాహ్య ప్రపంచంలో అవి ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి రెండింటినీ సమంగా, ఇప్పుడేమో ఆనందం కలిగింది, మళ్ళీ కొంతసేపు బాధ కలిగినప్పుడు దుఃఖించడము, ఈ ఆనందం కలిగినప్పుడు ఆనందంగా గంతులేయడము కాకుండా ఈ రెండూ కూడా నేను వాటితో బాహ్య విషయాలతో తాదాత్మ్యం చెందడం వల్లనే వచ్చినాయి. లేదంటే ఇవి ఏర్పడే అవకాశం, అవి నేను అది జరుగుతున్నప్పటికీ కూడా నేను స్పందించకుండా ఉంటే వాటితో నిమిత్తం లేకుండా నేను రెండింటి పట్ల సమానంగా ఉంటాను. స్పందిస్తే ఆనందానికి స్పందించినప్పుడు సంతోషం కలుగుతుంది, లేదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది.
కాబట్టి రెండింటి పట్ల విషయ సమత్వం ఉండాలి. సమత్వాన్ని పాటించాలి ద్వంద్వాల విషయంలో. విషయ సమత్వమే తితిచ్చ. తితిచ్చ అంటే ఏమిటంటే విషయాల పట్ల, రెండు విషయాల పట్ల, ద్వంద్వాల పట్ల సమంగా ఉండడం. కష్ట నష్టాల పట్ల, సుఖదుఖాల పట్ల, రెండింటి పట్ల కూడా సమత్వంగా ఉండడం. విషయ సమత్వం పాటించడంలో నీ యొక్క ఓర్పు, సహనంతో ఉంటూ కలిగే భోగమును వైరాగ్యముతో విడవలను. ఆ విషయ సమత్వం ఎట్లుండాలంటే నువ్వు ఓర్పుతో, సహనంతో ఉంటూనే నీకు కలుగుతున్నటువంటి భోగాన్ని వైరాగ్యంతో విడవలను. ఈ భోగం అనేది ఆహా ఆనందంగా ఉంది నాకు ఇది అని అనిపించింది, కానీ ఇదంతా కూడా అశాశ్వతమైనదే కదా. ఈ శరీరము దీంతో పాటు వచ్చినటువంటి ప్రాపంచంలోకి వచ్చిన తర్వాత నాకు ఏర్పడినటువంటి అనుభవాలతో ఏర్పడుతున్నటువంటి భావాలు ఉండిపోతున్నాయి, కానీ ఈ శరీరం అనేది ఇంతకంటే ముందు, ఇప్పుడు, రాబోయే కాలంలో ఎప్పటికీ పోయినవి, వచ్చేటివి, వర్తమానంలో ఉన్నవి అన్నీ కూడా పోయేటివే, ఎప్పటికప్పుడు వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి ఏదైతే ఉందో నేను గుర్తెరగాల్సింది ఈ శరీరంతో ఉన్నప్పుడు కలుగుతున్నటువంటి భోగం వల్ల కలుగుతున్నటువంటి ఆనందం అనేది కలిగినప్పటికీ కూడా దాంతో తాదాత్మ్యం చెందకుండా ఆ బాహ్య ప్రపంచ విషయాల్లోనే నువ్వు ఉన్నప్పటికీ శరీరం అనే దాంతోనే ఉండి శరీరంతోనే ఆ ఆనందాన్ని పొంది భోగిస్తున్నప్పటికీ దాన్ని వైరాగ్యంతో విడవలను. వైరాగ్య భావనతో విడవాలి. అదేదో విడిచిపెట్టి ఎక్కడో అడవిలోకి పోయేటట్లు కాకుండా ఈ వ్యవహారిక ప్రపంచంలోనే ఉన్నాం కాబట్టి దీంట్లో అన్నీ చేస్తూనే వైరాగ్య భావనతో ఉండాలి. అయితే అయ్యిందిలే, పోతే పోయిందిలే అనే త్యాగము, ఇవన్నీ కూడా తితిచ్చ కిందకి వస్తాయి. ఏదైనా కూడా అది ప్రకృతి ధర్మం ప్రకారం అయ్యిందిలే, నష్టం జరిగినా, ఇంకోటి జరిగినా, ఇంట్లో ఇంకోటి ఏదైనా సభ్యులు ఇదైనా, ఇవన్నీ కూడా మన చేతుల్లో లేనివి. నువ్వు ఏది నిర్ణయించి నిలబెట్టేకి చేసేకి లేవు. ప్రకృతి ధర్మంగా జరుగుతున్నటువంటి కష్ట నష్టాలు వస్తుంటే అన్నీ వస్తాయి అని అనుకోవాలి తప్ప ఈ త్యాగం దాన్ని ఏమింది, అదే త్యాగం. పోతే పోయింది, ఏదైనా పోయింది, పోతే ఒకప్పుడు వచ్చింది, ఒకప్పుడు పోతుంది. ఒకప్పుడు లాభం వచ్చింది, ఒకప్పుడు నష్టం వచ్చింది, ఒకప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే అన్నీ దొరికాయి, నువ్వు ప్రయత్నించినట్టే దొరికినాయి అన్నీ. ఒకప్పుడేమో నువ్వు ప్రయత్నించినా దొరకలేదు. ఇదంతా అనుకున్న ప్రకారం ఎట్ట జరిగాయో అది నువ్వు అనుకోకపోయినప్పుడు కూడా ఏ విధంగా జరిగిందో అట్లా జరుగుతూ ఉంటాయి తప్ప దాంతో అయినప్పుడు ఆనందంగాను, పోయినప్పుడు నష్టంగాను అనుకోకుండా అయితే అయ్యిందిలే, పోతే పోయిందిలే అనే త్యాగం ఉండాలి. ఇవన్నీ కూడా తితిచ్చ కిందికి వస్తాయి. యదా సంహరతే చ అయం కూర్మోంగావనీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అనేది తాబేలు అని చెప్పారు. ఏ విధంగా అయితే తాబేలు తన అవయవాలని, తన ముఖాన్ని, బయటకున్న వాటిని, బయటకుండేటువంటి వ్యాపారాన్ని ఎందుకలే అది స్పీకర్ పెట్టలే. ఇది ఏమైతుందంటే సరేలే బాబా, సైలెంట్ నీలే పెట్టుకొని శబ్దం లేని చోట కూర్చో, అంతే కదా. అది ఆన్ చేసుకొని, బయట అయితే శబ్దాలు రికార్డ్ అవుతాయి, లోపల కూర్చో అంతే. ఏ విధంగా అయితే తాబేలు తన అవయవాలని, తన ముఖాన్ని, బయటకున్న వాటిని, బయటకు ఉండేటటువంటి వ్యాపారాన్ని విరమించి అన్ని లోపలకు ముడుచుకుంటుందో, తాబేలు అనేది ఎప్పుడైతే తన అవసరం కోసం మాత్రమే తన అవయవాల బయటికి తీసి ముందుకు ఎక్కడైనా పోవాలంటే కాళ్ళు బయటకు వస్తాయి, తల బయటకు వస్తుంది,
చూస్తూ ముందుకెళ్తుంది. తన పని ఏదో, తన ఆహారం ఏదో తిని మళ్ళీ ఓ చోటకు పోయి అన్ని అవయవాలు లోపలికి ముడుచుకొని ఓ చెట్టు నీడ ఏడన్నా పడుకొని ఉంటుంది మామూలుగా బయట ఉంటే. ఇక లోపల ఉంటే ఈదుతూ ఉండాలి కాబట్టి నీళ్ళలో ఉన్నప్పుడు ఈదుతూ ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చి కాసేపు అట్లా ఉంటుంది. తన అవయవాలన్నింటినీ కూడా బాహ్యంగా ఉండే వాటిని కూడా లోపలికి తీసుకుంటుంది. అట్లా అన్నీ లోపలికి ముడుచుకున్న విధంగా అట్లా మనం కూడా బహిర్ముఖ వ్యాపారాన్ని, అంటే బయట చేసేటువంటి పనులన్నీ ఉన్నాయి కదా, ఆ పనులు ఉన్నప్పటికీ ఆ పనుల్లో నువ్వు పాలుపంచుకొని నువ్వు చేస్తున్నప్పటికీ అది నీ యొక్క బాధ్యతగా నువ్వు చేస్తున్న పనులు చేసి వాటిల్లో తాదాత్మ్యం చెంది అదే నిత్యము సత్యం అనే పద్ధతిలో కాకుండా అదంతా తాత్కాలిక సత్యం అనే భావనతోనే చేస్తూ ఇంద్రియ భోగాల్ని, విషయాల్ని విషయీకరించుకోవడాన్ని ఆపి శరీరంతో పొందుతున్నటువంటి భోగాల్ని ఆపుకొని ఆ భోగాల వల్ల వచ్చిన విషయాలను ఏం చేసి మళ్ళీ ఇంకా విషయీకరించుకొని ఇంకా దాని పట్ల పూర్తి తాదాత్మ్యం చెంది మనసు ఎప్పుడూ నిరంతరము దాని పట్ల ఆ విషయాల లోకంలోంచి బయటికి రాకుండా ఉండేటట్టు అవుతుంది విషయీకరించుకుంటే. ఎందుకంటే వేరే పనిలో ఉన్నప్పుడు నీకు అది గుర్తొస్తుంది. కాబట్టి అది ఆ ఇంద్రియ భోగాల్ని, విషయాల్ని మళ్ళా విషయీకరించుకోకుండా ఆ చర్యలో, ఆ సమయంలో దాన్ని భోగించావు. దాని యొక్క ఫలాన్ని, దాని యొక్క ఆనందాన్ని పొందావు. కానీ ఆ విషయాన్ని విషయీకరించుకొని దాంట్లోనే మళ్ళీ మననం చెందే విధంగా ఉండకూడదు. బాహ్యంగా కానీ, అంతరంగంగా కానీ, బాహ్యంగా శరీరానికి జరుగుతాయి అన్నీ. అంతరంగం అనేది ఒకటి ఉంటుంది కదా, అది నీ నియంత్రణలో ఉంటే ఈ బాహ్యంలో జరిగినటువంటి దానివల్ల వచ్చిన భోగాల పట్ల నిరాసక్తతను చేయగలుగుతుంది అంతరంగం అనేది. కాబట్టి విషయీకరించుకోవడాన్ని ఆపి వెనక్కి మరల్చి మళ్ళీ ఏదైతే జ్ఞాననిష్టలో నువ్వు పొందావో అంతర్ముఖుడివై అంతర్ముఖం కావాలి. అప్పుడు ఏదైతే గురువాక్యం ఉందో, ఏదైతే ఈ విచారం ద్వారా ఇదంతా వింటున్నావో, ఏదైతే చదువుతున్నావో దీని యొక్క అంతరార్థాన్ని, అనుభవార్థాన్ని గురువు గారు వివరించి ఉంటారు బోధ చెప్పేటప్పుడు. దానిని మళ్ళా మనసులో అంతఃకరణలో నువ్వు నిరంతరము కనుక దాంట్లో రమిస్తే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విషయాలు ఏవైతే మనం చర్చించుకుంటున్నామో దాంట్లో కనుక రమిస్తే మెల్లిగా క్రమక్రమంగా మనసులోకి వచ్చే ఈ విషయాల పట్ల వచ్చే భావనలన్నీ తగ్గుతూ పోతాయి. నీ మనసు ఎక్కడ దేని మీద లగ్నం చేస్తా అంటావో ఆలోచించగా కొన్నాళ్ళు పోంగా ఏమవుతుందంటే ఎంతసేపు అదే ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గురువాక్యం పాడుకోవడమో లేకపోతే మనం ఊరికే పని చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే అదంతా వస్తుందో, ఒక్కోసారి మేము బయటికి వ్యాఖ్యానించకపోయినప్పటికీ, బయటికి చెప్పకపోయినప్పటికీ ఊరికే ఉన్నప్పుడు ఈ పద్యరచనకు సంబంధించి ఒక అంశం చెప్పారనుకో గురువుగారు, అయితే సాయంత్రం లోపల పెట్టాలి దాని ఆన్సరు. ఈ పని పోతాంటాం, స్కూటర్లో చైన్ లేక తోటలోకి ఏడుకోపోతాంటాం, అది గుర్తొస్తానే ఉంటుంది. అయ్యో టైం దాటిపోతే మళ్ళీ అనుమతించరు అంత లోపల మనం. కాబట్టి అప్పుడు అనుకున్నప్పుడు పోతాంటాం, ఎక్కడో చైన్ లేక పోతాంటాం. కానీ అవి ఇచ్చిన అంశం ఇచ్చాడు, ఆరోగ్యం అనే అంశం ఇచ్చారు నిన్నలేమన్నా. ఆరోగ్యము అనే దాని మీద మనం ఏంటన్నా నోట్లోనే, గుర్తులోనే, మనసులోనే కనుక తయారు చేసుకుంటే పదాలు కొన్ని కూర్చి ఈ పాదం సరిపోతుంది ఇట్లా అనుకుంటే, ఆ ఆలోచన కనుక అట్లే ఉంటే అటు ఇంటికి వస్తానే ఆ రెండు అనుకునేటివి మదిలోకి వచ్చింటాయే, వాటిని వెంటనే కాగితం మీద మళ్ళీ మర్చిపోకుండా దాని మీద పెట్టేసి అట్లా పూర్తి చేసేస్తాం. అది దాంట్లోకి అది టార్గెట్గా పెట్టుకున్నట్టుగా గుర్తుండాలి. సాయంత్రం లోపు నేను ఈ విధంగా అట్లా పెడుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు దానికి వేరే దానికి అవకాశం లేకుండా బండి తోలుకుంటూ రోడ్డు మీద ఎక్కడో చైన్ అట్లా పోతాన్నప్పటికీ, బాహ్యంగా జరిగేటివి చూస్తాన్నప్పటికీ మనసులో జరుగుతున్నప్పుడేమో ఏం జరుగుతుంది, అది ఎట్లా పూర్తి చేయాలి, ఆ అంశం ఇచ్చారు, ఆ అంశానికి సంబంధించి ఇంకా ఏం భావాన్ని పెడితే సరిపోతుంది అనే ఆలోచన వస్తుంది. కాబట్టి అట్లా ఏం చేయాలి అంటే మరల్చి ఇంద్రియ భోగాల విషయాలు ఏవైతే నిరంతరము నీ మీద తొలుస్తున్నాయో, జరిగిన నష్టాల గురించి తలుచుకోవడం, వాడు అట్లా చేసినాయి, ఇది ఇట్లా చేసినాయి, మొన్న అట్లా అయిపోయినాయి, ఆ డబ్బులు రాకపోయినాయి, ఇవన్నీ తొలుస్తూ ఉన్నాయి అనుకో. ఇవన్నీ తొలుస్తూ ఉంటే ఈ విషయం ఇంకా విషయీకరించుకోబడుతుంది.
అదే జ్ఞాపకము, అదే గుర్తు మాత్రమే వస్తుంది. అట్లా కాకుండా ఆ సమయంలో అది ఏదో కాసేపు అనుకున్నా అయిపోయాయి. దాన్ని నిరంతరం మననం చేసే పద్ధతిలో ఉండకూడదు. బాహ్య ప్రపంచ ద్వంద్వాలన్నీ, సుఖదుఖాలు, కష్ట నష్టాలు ఇవన్నీ కూడా. అవి ఆపి, ఆ విషయీకరించుకోవడాన్ని ఆపి, ఇంక మళ్ళా వెనక్కి మరల్చి మనసును దాని వైపుకు పోకుండా జ్ఞాన నిష్టలో అంతర్ముఖం కావాలి అంటే, ఏదైతే మనం ఇదంతా చర్చించుకుంటున్నామో, ఇదంతా చేస్తున్నామో, ఈ గ్రంథంలోని విషయాలని చదువుకున్న విషయాలు గాని, దీన్ని బట్టి మీ గురువు గారు చెప్పినటువంటి మంత్రోపదేశం, దాని యొక్క వివరణ, మీకేవేవైతే విచారణలో ఏ దాంట్లోటి చెప్పినా, తత్వంలోటి చెప్పినా, లేదంటే ఒక పాట తీసుకొని ఆ పాట పాడి చెప్పిన్నే, లేకపోతే గ్రంథంలో విషయం చెప్పిన్నే, గురువుగారు తన యొక్క అనుభవపూర్వకంగా చెప్పింటారు కాబట్టి, దాన్ని మళ్ళా నెమరేసుకోవడం అనేది, అట్లా నెమరేసుకుంటే అంతర్ముఖుడు అయితారు. అంతర్ముఖంగా వేరేటివే వస్తుంటాయి. నువ్వు కూర్చొని ఉన్నప్పటికీ కూడా ఆ తత్వంలోటిదో ఏదో ఒకటి వస్తుంది. అట్లా వచ్చినందువల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైనా కూడా పుస్తకంలో ఇక్కడ వస్తోంది, ఇదేదో చెప్తున్నాము, వెంటనే వెంకటదాస్ తత్వం చెప్తాడు. ఇగో ఇది ఆ తత్వంలో పలానా చోట ఈ వాక్యానికి సరిపోయే భావం వచ్చింది అని. అట్లా వెంటనే ఆటికొచ్చింది, ఆటికి రావాలి అని అనుకున్నామనుకో, ఎందుకు? ఆ పాడేటప్పుడు కాలానికి అనుగుణంగా కాకుండా, ఆ భావానికి అనుగుణంగా భావంతో పాటు పాడుకుంటూ పోయింటారు కాబట్టి, అది అర్థమయ్యిండేది ఇక్కడ అనుసంధానం చేసేకి సులభంగా గుర్తుకొస్తుంది. అందువల్ల ఆ గుర్తుకొస్తే ఈ మాటకి సరిపోయే మాట పలానా చోట వచ్చింది అనేది గుర్తుకొస్తుంది. కాబట్టి పనేది చేస్తున్నప్పటికీ దాని వైపు అంతర్ముఖమైతే, ఆ అంతర్ముఖమైనప్పుడు అవి సులభంగా గుర్తుంటాయి. ఏ అంశమైనా గుర్తుంటాయి. అట్టివాని బుద్ధియే స్థిర బుద్ధి. ఆ విధంగా అట్లా అంతర్ముఖుడైన వాని బుద్ధియే స్థిర బుద్ధి. మనం చేయాల్సింది ఏమిటంటే, ముందు మనస్సుని వైరాగ్యంతోటి బాహ్య విషయాల నుంచి వెనక్కి మరల్చాలి. మనం చేయాల్సిన పని ఏమిటంటే, బాహ్య విషయాల్లో ఎన్నిసార్లు ఏ విధంగా చూసినా ఓ ఆహార పదార్థం అద్భుతంగా ఉంది, తిన్నాం దాని గురించి ఒకసారి. నిరంతరము దాన్ని తలుచుకోవాల్సిన పని లేదు. నిరంతరము అది భావనలోకి రావాల్సిన పని లేదు. అట్లాగే పొందిన సుఖాలు గాని, పొందిన నష్టాలు గాని, పొందిన కష్టాలు గాని, పోయిన దుఃఖాలు గాని, ఏవైనా సరే ఆయా సందర్భంలో వచ్చినాయి, పోయినాయి. రెండిటిని, వచ్చిన దాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని సర్వంను ఒకే రకంగా దాంతో లీనం కాకుండా చేసుకుంటే స్థిర బుద్ధి అవుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే, ముందు మనస్సును వైరాగ్యంతోటి బాహ్య విషయాల నుంచి వెనక్కి మరల్చాలి. వెనక్కి మరల్చడం బాహ్య విషయాల నుంచి ఒక విషయాన్ని దాంట్లోకి నుంచి మళ్ళీ ఇంకో విషయం లేకపోయేటట్టు ఉండకూడదు. వెనక్కి మరల్చి ఏం చేయాలంటే, వెనక్కి మరల్చి ఏదైతే ఈ జరుగుతున్నటువంటి ఇప్పుడు దాకా ఇంత వయసులో పుట్టినటువంటి జరుగుతున్నటువంటి సర్వ విషయాలు సహజంగానే యథాలాపంగా జరుగుతూ పోతున్నాయి. అవి ఆగలేడా? వాటిలో దుఃఖం ఉండొచ్చు, ఆనందం, సుఖం కొన్నాళ్ళు అన్ని రకాలైనవి జరుగుతూనే ఉన్నాయి గదా! చూస్తూనే ఉన్నాం గదా! కాబట్టి ఇవన్నీ ఎప్పటికీ కూడాను స్వాభావికంగా అలా జరుగుతున్నాయి. మనం దాంట్లో అది నిజమనుకోని అనిత్యమైన ఇప్పటికే ఎప్పటికప్పుడు జరిగినప్పటికి మాత్రమే తాత్కాలిక సత్యాలవి. కాబట్టి దాంట్లో నుంచి మరల్చి బాహ్య విషయాల్లోంచి ఏ విధంగా మరల్చాలంటే వైరాగ్య భావంతోటి మరల్చాల. ఇవన్నీ ఇంతేలే. ఎప్పటికీ కూడా అనిత్యమైనటువంటి జగత్తులో నేనొచ్చి నా శరీరం అనేది ఉంది కాబట్టి దాని ఆవరణలో నేను ఇవన్నీ అనుభవించుకుంటూ ఉండా. శరీరం ఎలాగూ పోతుంది. ఈ భావనలో అనుభవించుకుంటున్నటువంటి గుర్తెరిగే చైతన్యం అనే ఎరుకను వదలాలంటే, వదిలితే ఎప్పుడైతే నిత్యానందంగా ఉంటుందో ఎప్పటికీ, దాని గురించి ఆలోచించే వైపుకే నేను పోవాలి అనే వైరాగ్య భావంతో మరల్చాలి. అందుకే మొట్టమొదటి ఏం చెప్పామంటున్నారు? నిత్యానిత్య వస్తు వివేకం. దాంతో నీ లక్ష్యం తెలిసింది. ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది తెలుసుకోవడమే నీ లక్ష్యము. అందుకోసమే ఇదంతా చేస్తున్నాము. నిత్యమైన దాని మీద పెట్టాలి. ఎప్పటికీ ఉండే శాశ్వతమైన దాని మీద దృష్టి పెట్టాలి. అనిత్యమైన దాని నుంచి వెనకకు మరల్చాలి. ఈ అనిత్యమైన దాంట్లో జరుగుతున్నటువంటి అనిత్య ప్రపంచంలో, అనిత్యమైనటువంటి దేహంలో ఏదైతే వచ్చి ఇదంతటిని భావిస్తూ, చేస్తూ, అంతటికీ
అంతటినీ తెలుసుకుంటూ విచారిస్తూ ఏదైతే ఉన్నదో, ఏదైతే ఎరుక అనే నామంతో ఏదైతే అధిష్టాన చేతన బ్రహ్మం అనే చైతన్యంగా ఉందో దానిలో నుంచినే ఇవన్నీ చేస్తున్నాం. దాన్ని ఈ విషయాల మీద, ఈ అనిత్యమైన దాంట్లో ఏదైతే అది వచ్చి ఉన్నప్పటికీ ఈ అనిత్యమైన దాంట్లో నుంచి మరల్చాలి, వెనక్కి మరల్చాలి అని. రెండవది ఇహ ఆముత్ర ఫలభోగ విరాగము, భోగ విషయాల మీద ఉన్న రాగాన్ని వదిలిపెట్టాలి. ఏవైతే భోగిస్తున్నారో ఆ సమయానికి ఇందాకే వచ్చింది పైపేరలు, ఏదైనా ఆ సమయానికి లభిస్తే, ఆ సమయానికి నీకు కలిగితే ఆనందం కానీ ఏదైనా కానీ దాన్ని మళ్ళీ విషయీకరించుకోకుండా ఆ క్షణంలో అనుభవించినా, లేదంటే ఆ క్షణంలో పొందినట్టు సుఖం కానీ దుఃఖం కానీ లేదా ఆనందం కానీ భోగ విషయాల్లో పొందేటువంటి సుఖాన్ని కానీ మళ్ళీ విషయీకరించుకోకుండా దానిపైన ఉన్నటువంటి రాగాన్ని, రాగము అంటే తీవ్రంగా దానిపైన మోహం కలిగి ఉండడం, దాని మీద ఇష్టం కలిగి ఉండడం, ఆ రాగాన్ని వదిలిపెట్టాలి. దానిపై ఆపేక్షని వదిలేయాలి. దానిపైన ఉన్నటువంటి నీకు కోరిక ఏదైతే ఉందో దాన్ని కూడా వదిలేయాలి. దాన్నే వైరాగ్యం అంటున్నాం. వైరాగ్యం అంటే తృణీకరణ భావం. ఇదేముందిలే, ఇది ఎప్పుడు చూస్తూనే ఉన్నాం, వీటి విషయాల్లోకి పదే పదే పోవాల్సిన అవసరం లేదు. నా మనసును ఎక్కడైతే అంతర్ముఖం చేసుకొని స్థిరీకరించుకోవాలో దాంట్లోకి పెట్టుకోవాలి, కానీ బాహ్యంగా ఉన్నటువంటి దీంట్లో కాదు అని మనసును దాని మీద పోకుండా వాటి మీదకి ఆపేక్షను వదిలేయాలి. దాని మీద ఉండేటువంటి రాగాన్ని వదిలేయాలి. వైరాగ్యము అభ్యాసమైన తరువాత ఇంకో ఫోన్ అంటే అది రింగ్ వస్తాను సులువా. వైరాగ్యం అభ్యాసం అయిన తర్వాత అప్పుడు సమాధి షట్క సంపత్తికి వచ్చాము. అప్పుడు నిత్యానిత్యముని తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత వైరాగ్య భావనము అనేది వచ్చింది. అభ్యాసం అయిన తర్వాత సమాధి షట్క సంపత్తికి వచ్చావు. అయితే వైరాగ్యం పరిపూర్ణంగా అభ్యసించి చివరికి ఏ రాగము లేనటువంటి పరిస్థితికి వచ్చామా? వైరాగ్యం అనే దాన్ని పరిపూర్ణంగా అభ్యసించి చివరికి ఏ రాగము లేనటువంటి పరిస్థితికి వచ్చామా అంటే సర్వమును సమానత్వ భావనతో చూసేటువంటి దృష్టిలోకి వచ్చామా? ద్వంద్వాల పట్ల స్పందిస్తున్నామా? లేకపోతే రెండుగా వచ్చేటువంటి ఈ ద్వంద్వాలన్నింటినీ సమానంగానే చూస్తున్నామా? సుఖ దుఃఖాలు కానీ అన్నిటి పట్ల ఈ సర్వద్వంద్వాల పట్ల ఏకీకృత భావం ఉంటేనే అప్పుడు నువ్వు సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నావు, నిజంగానే ఆ వైరాగ్యం అనే భావనతో ఉన్నావు అనేది అవుతుంది. లేదంటే ఒక్కొక్క సమయాల్లో నీకు అనుకూలంగా వ్యతిరేకంగా ఏ విధంగానైనా స్పందించినావంటే ఇంకా సమాన భావన రాలేదు. కొన్నిటి పట్ల రాగం ఉందని, కొన్నిటి పట్ల ద్వేషం ఉంది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా పరిపూర్ణంగా అభిషేకి చివరికి ఏ రాగము లేనటువంటి పరిస్థితికి అన్నిటినీ సమానంగా చూసే పరిస్థితికి వచ్చామా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. అంటే వైరాగ్యం ఉండాలి, విడుదల పొందాలి అని తెలిసింది. ఈ వైరాగ్యమే ఎప్పుడు భావనలో ఉండాలి. ఈ ఏదైతే విడుదల పొందాలని అనుకుంటున్నామో దానికోసమే ఈ వైరాగ్య భావాన్ని మనం తెలుసుకొని ఈ నిత్యమైన దాన్ని మాత్రమే పట్టుకొని అనిత్యమైన దాన్ని వదిలేస్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి విడుదల పొందాలని తెలిసింది. కొంత విషయాల మీద తూష్ణీభావం వచ్చింది. విషయాల మీద ఇట్లే చర్చించుకున్న దాన్ని మళ్ళా మననం చేసుకుంటూ మనసులో గనక ఏదైతే ఈ చర్చించుకుంటూ ఉన్నామో, ఏదైతే ఈ బోధలో గురువులు చెప్తున్నారో వాటి వైపు మెల్లిగా క్రమక్రమంగా చేస్తే అప్పుడు నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా కూడా నీ పాత్రలు తోముకోవడమో, ఇంట్లో కడుక్కోవడమో, లేకపోతే నీ వ్యవసాయం చేసుకోవడమో ఇంకోటో చేస్తున్నప్పటికీ చేస్తున్న పని అది భౌతికంగా అలవాటు పడిపోయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా చేసేస్తుంది. మనసు మాత్రం ఇక్కడ పెట్టుకోవచ్చు. మనసు కేంద్రీకరించి చేయాల్సిన పనుల్లో అయితే ఆ పని మీద పెట్టాల్సి వస్తుంది. దేహంతో మామూలుగా చేసుకునే పనులైతే
దేహం అక్కడ పని చేసుకుంటున్నప్పటికీ మనసును దీని మీదకి పెట్టేసేయచ్చు. ఆ భావాల మీదకి ఏదైతే మనం విచారం జరుపుతున్నామో, ఏదైతే గురువాక్యం ఉందో వాటి విషయాలలో పెట్టేసేయచ్చు. పెట్టేస్తే అప్పుడేమవుతుంది, కొంత ఈ రోజువారీగా వచ్చేటువంటి మామూలు సాధారణ విషయాలొచ్చి మనసులోకి చేరుకొని కలతలు రేపు ఇటు అటు తిప్పి నిన్ను ఈడుస్తుంటాయో విషయాల మీదకి, అవి తగ్గుతా వస్తాయి కొంచెం. కొంత విషయాల మీద తూష్ణీభావం వచ్చింది. దాన్ని పట్టించుకోకుండా ఉండడాన్ని తూష్ణీభావం అంటాం. ఇప్పుడు ఈ గంట సేపు కూర్చున్నాం కదా! ఈ గంట సేపు పూర్తిగా ఈ విషయాల్లోకి, ఈ ఆలోచనల్లోకి పోయాం గదా! ఈ గంట. అట్లాగే బాహ్య ప్రపంచంలో వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా మనసులో ఈ విషయాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటే గనక, అన్ని విషయాలు ఏవైతే మాటికి వచ్చెక్కుతున్నాయో అవి తగ్గుతూ వస్తాయి. అవి ఒక్కసారిగా పోవు. కొంత నీకు తూష్ణీభావం ఏర్పడి మళ్ళా ఆఖరకు ఇక ఏ భావం వాటి పట్ల భావం పోకుండా మనసులో నిరంతరం ఇదే మెదులుతుంది. కాబట్టి ఈ విషయాల మీద తూష్ణీభావం వచ్చింది. దాన్ని పట్టించుకోకుండా ఉండడాన్ని, ఏదైతే విషయాలు మనసులోకి వస్తున్నాయో దాన్ని పట్టించుకోకుండా ఉండడాన్ని తూష్ణీభావం అంటారు. పట్టించుకోకుండా ఉండేదానికి వచ్చావు. పట్టించుకోకుండా ఉండే చోటుకి వచ్చావు. అయినా కానీ నీ ఇంద్రియాలు ఊరుకోవుగా. అయినా కూడా నీ ఇంద్రియాలు ఊరికే ఉండవు కదా! అంతకుముందున్న అలవాటు ప్రకారం రాగద్వేషాలు ద్వంద్వాల్లోకి వస్తాయి. అంతకుముందు అలవాటుగా ఉంటాయి కదా కొన్ని. అలవాట్ల ప్రకారం కొన్ని అనుభవాలు పొందింటావు. అలవాట్ల ప్రకారమే పొందింటావు. అవి మనసులోకి వచ్చేస్తాయి. రాగద్వేషాలు వస్తాయి. నేను వేరు అనేది వస్తుంది. ఎప్పుడు నేను వేరంటావో నీకు సంబంధించినటువంటి దానికి అనుకూలంగా ఉన్నటువంటి బంధాలతో ఉన్నటువంటి ఇదంతా కూడా నీ వర్గం అయిపోతుంది. నీ వర్గం అయిపోయి ఏమవుతాయంటే ఇక మిగిలినవన్నీ వేరే వర్గం అవుతుంది. వేరే వర్గంగా చూడడం, వేరే మనిషిగా చూడడం, వేరేగా చూడడం, అది అన్యంగా ఉన్నాయనుకోవడం, నేనని అనుకోవడం, నాది అనుకోవడం, అవి వచ్చేస్తాయి. ఇంకా అలవాటు ప్రకారం వచ్చేస్తాయి అవి. కాబట్టి అలవాటు ప్రకారం అట్లా వచ్చినప్పుడు రాగద్వేషాలు ద్వంద్వాల్లోకి వెళ్తాయి. కాబట్టి అప్పుడు మూడవది ఏమిటంటే శమము, దమము, తితిక్ష ఈ ఆరింటిని విడివిడిగా ఎందుకు చెప్తున్నారంటే ఈ 6 కలిసే జరుగుతాయి. ఈ 6 శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అనేది అన్ని 6 జరిగేది మామూలుగా జరుగుతాయి. కాబట్టి విడదీసి ఎందుకు చెప్తున్నారంటే ఏదాన్ని అది పూర్తిగా తెలుసుకొని అట్లా ఒక్కొక్కటిగా ఒక్కొక్క దాని యొక్క అంతరార్థము, ఆ అంతరార్థంలో నువ్వు పొందాల్సినటువంటి నీ భావం ఎక్కడికి చేరుకోవాలో దానికోసం విడివిడిగా అన్నిటినీ చెప్తున్నారు. కానీ అన్నీ కలిసే జరుగుతాయి. కాబట్టి స్థిరంగా ఉండడము, స్థిరత్వం పోయినప్పుడు మళ్ళీ దానిని నిగ్రహించి ఎప్పుడు స్థిరంగా ఉండడం ఉండాలి. ఒకవేళ స్థిరత్వం పోయి మళ్ళీ పోయిందనుకో, మళ్ళీ పోయింది అది పక్కకు. బాహ్యేంద్రియాలని ఇక్కడ కుర్చీలో కూర్చోవాలి, 2 గంటల పాటు కదలకూడదని నిర్ణయం చేసుకున్నాం అనుకో, ఆ 2 గంటలు కూర్చుంటావు కుర్చీలో. శరీరమేమి ఇక్కడుంది, దీన్ని బంధించగలిగినావు. దీని మనసు ఏం చేసిందంటే ఎక్కడో పోయింది. ఇంకా అది ఇంకో దాంట్లో వచ్చిన ఆలోచనల ప్రకారం పోయింది. అట్లా పోకుండా ఉండే కోసమే ఒక్కటొక్కటిగా వేరు చేసి చేసావు, విడివిడిగా చెబుతున్నావు. ఎందుకోసం అంటే స్థిరత్వం పోయి ఒకవేళ మళ్ళీ అదే పోయినప్పుడు మనసు అనేది శరీరం స్థిరంగా ఇక్కడ కూర్చున్నప్పటికీ మనసు పోతూ ఉంటుంది కదా, సర్వలోకాలలోకి పోతుంది. ఇక్కడ కూర్చొని శరీరం ఏమి ఇక్కడ కూర్చుంది, పోయే మనసు అనేది అదేం భౌతికంగా పోదు కదా. వెంటనే తలుచుకుంటానే బెంగళూరు లేకపోతే ఇంకో తలుచుకుంటానే ఎక్కడ విషయమో, ఎక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏంది వచ్చిందో దాంట్లోకి వెంటనే వెళ్ళిపోతుంది. కాబట్టి అట్లా స్థిరత్వం చెడినప్పుడు మనసు అటువైపు పోయినప్పుడు మళ్ళీ నిగ్రహించి వెనక్కి రావాలి. ఏంది నేను ఈడ కూర్చొని దీన్ని ఏదో ధ్యానం చేద్దాం, దీన్ని ఆలోచనలో ఉందాం అనుకుంటే ఇది మళ్ళీ అక్కడికి లాక్కెళ్తుందని వెనక్కి వచ్చేటువంటి భావన రావాలి. స్థిరత్వం అంటే ఏంటంటే ఆత్మనిష్టలో ఉండడమే స్థిరత్వం. ఆత్మభావనలో ఆత్మనిష్టలో ఉండడమే స్థిరత్వం. ఆ స్థిరత్వం చెడకుండా ఉండడమే శమం. ఆ శమం ఏంటి అంటే ఆ ఓర్పు. ఎటువంటి ఓర్పు అది అంటే
నేను ఆత్మనిష్టలో ఉన్నాను. నేను ఆత్మను అంటే గుర్తెరిగే చైతన్యాన్ని. ఈ బాహ్యంగా కనపడుతున్నటువంటి నామరూపాత్మక ప్రపంచం బ్రహ్మాండంగా ఉన్నటువంటిది కూడా ఆ భౌతికంగా ఉంది. దానికి నడిపిస్తున్నటువంటి శక్తి కలిగిండేది ఏదైతే బ్రహ్మం అంటున్నామో అది సమిష్టి చైతన్యం. అది నేను దాంట్లోనే భావనలో ఉన్నాను అనేటువంటి భావనలో మళ్ళీ దీన్ని తీసుకురావడం, బాహ్యంగా పోయినటువంటి భావాన్ని అట్లా తీసుకొస్తే స్థిరత్వం మెల్లిగా కుదురుతుంది. ఒక్క క్షణంలో, ఒక్క రోజులో, ఇంత సుదీర్ఘమైనటువంటి ఇన్ని జన్మల్లో, ఇంత జీవితంలో వచ్చినటువంటి వాసనాపరమైనటువంటి క్షణంలో ఏం పోవు. అట్లా ఒక్కటొక్కటిగా చేసుకుంటూ అప్పుడప్పుడు స్థిరత్వం చెదిరి పక్కకు పోయిన దాన్ని వెనక్కి లాక్కొచ్చుకునేటువంటి విధం ఉండాలి. ఆ విధంగా చేస్తూ చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా వాటిపైకి అంటే పోకుండా ఈ మనసు ఆత్మనిష్టలో ఉంటుంది. ఆత్మనిష్టలో ఉంటేనే స్థిరత్వం. ఆ స్థిరత్వం చెడకుండా ఉండడమే శమం. అట్లా చెడకుండా ఉండడమే ఆ శమం అనేవారు. స్థిరత్వం చెడిపోతే వెనక్కి లాక్కోవడమే దమం. ఏంటి ఇట్లా శబ్దాలు వస్తున్నాయి రాబట్టి? ఇంకా ఎవరన్నా ఆన్ చేసుకున్నారా? ఈ స్థిరత్వం చెడిపోతే వెనక్కి లాక్కోవడమే ఈ దమం అనేది. ఎప్పుడైతే అట్లా స్థిరత్వం చెడిపోయింది, విషయం ఏదైతే నువ్వు భావించావో, ఆలోచించావో దాంట్లోకి మళ్ళీ పోతోంది. ఇప్పుడు ఈడ మాట్లాడుతుండి, ఈడ వ్యవహారం చేస్తున్న దాంట్లో నుంచి మళ్ళీ చెడిపోయి ఎట్లా పోతోంది అని ఎప్పుడైనా అనిపిస్తే, ఆ అనిపించినప్పుడు వెంటనే ఆ వెనక్కి ఆ స్థిరత్వం చెడి ఎక్కడైతే ఈ మనసు పోతుందో దాన్ని లాక్కు రావడమే వెనక్కి. మళ్ళీ అయ్యో ఎక్కడికి పోతుంది ఇది అని అట్లా లాక్కు రావడం దాన్నే దమం అంటారు. నిగ్రహం కోల్పోయి బాహ్యంగా పోయినటువంటి దాన్ని మళ్ళీ అంతర్ముఖం చేసి స్థిరత్వంలోకి లాక్కొచ్చేదాన్నే దమము అంటారు. వెనక్కి లాక్కోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడు సాధ్యమవుతుంది ఆ వెనక్కి లాక్కోవడం అనేది? ద్వంద్వాలుగా, సుఖదుఖాలుగా, రాగద్వేషాలుగా ఉన్న దానిని విచారణ చేసి దీనికి ఇంత రాగం ఎందుకు, దీనికి ఇంత ద్వేషం ఎందుకు, ఇదివరకులాగా నా మనసు అటు పరిగెడుతోంది. ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకము, లక్ష్యము తెలిసింది కదా. ఇంతకుముందు అంటే లక్ష్యం తెలియదు కాబట్టి, ఇంతకుముందు ఏమనుకున్నా అంటే లక్ష్యం తెలియదు కాబట్టి, ఆ లక్ష్యం తెలియనప్పుడు ఏమైందంటే నేను గొప్ప, నాదంతా నా ప్రపంచం నాది, నా బంధుమిత్రులు ఇది, నేను వాళ్ళకంటే గొప్ప, నాకు ఇంకా వాళ్ళకంటే ఎక్కువ ఆస్తి కావాలి, లేదంటే వాళ్ళు ఈ విధమైనటువంటి ఫలానా వస్తువును సాధించారంట, నేను దానికంటే గొప్ప వస్తువును సాధించాలి. ఈ రకమైన భావనలో ఉన్నావు. ఎందుకంటే ఇంతకుముందు నేననేది ఒకటి ఉంది. దాన్ని నామరూపాత్మకంగా ఉండే నీ శరీరంతో పోల్చుకున్నావు, నీ చుట్టూ ఉన్న బంధువులు నీ వాళ్ళుగా పోల్చుకున్నావు, బాహ్యంగా కనపడుతున్న జగత్తంతటిని నిత్యంగా భావించావు కాబట్టి ఆ వస్తుమయ లోకంలో నువ్వు నాకు అది కావాలి, ఇది కావాలనే భావంతో ఉన్నావు కాబట్టి అప్పుడు అన్నీ ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఇట్లా వచ్చావు కదా, ఈ భావనలే గురువాక్యం తెలుసుకోవడానికి, నీ యొక్క నేనంటే ఏమిటనేది తెలుసుకోవడానికి, దీంట్లో నుంచి బయటపడడానికి వచ్చావు కాబట్టి నీకు ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం తెలిసిన తర్వాత మళ్ళీ దానికి అప్పుడు తెలియదు కాబట్టి పోయినావు. ఇప్పుడు నిత్యమైందని తెలుసు, నిత్యమైంది అనిత్యమైంది ఏందని. ఈ కనపడుతున్న సర్వ జగత్తుతో సహా, సర్వ ఉపాధులతో సహా సర్వము కూడా అనిత్యమైందే. ఎప్పటికీ ఉండేటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం అనేది ఎట్టి మార్పు చేర్పులకు కానీ, పరిణామ వికారాలకు కానీ లోను కాకుండా ఉండేది ఒకటి ఉంది. దాన్ని తెలుసుకోవడానికి, ఈ ఎరుక భావం వదలడానికి గురువు దగ్గరికి వచ్చావు కాబట్టి అది ఇప్పుడు తెలిసింది. అప్పుడు తెలియదు కాబట్టి అన్నీ అనుకున్నావు. సంపదల గురించి భావాలు పెట్టుకున్నావు, ఆస్తుల గురించో లేకపోతే చుట్టూ ఉన్న ప్రపంచం గురించో, దాంతో పొందేటువంటి ఆనందం గురించో అనుకున్నావు. ఇప్పుడు ఆ విధంగా లేదు కదా. ఇప్పుడు తెలిసింది కదా నిత్యమేది అనిత్యమేదని. తెలియనప్పుడు అంటే పోయినావు. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి?
విచారణ చేసి దీనికి ఇంత రాగం ఎందుకు, ఈ లేని దానికి ఎందుకు, ఇది ఈరోజు ఉండొచ్చు రేపు ఉండదు. ఈ సర్వద్వందములు కూడా కనపడుతున్నటువంటి రెండుగా కనపడుతున్నవన్నీ కూడాను ఈ సుఖదుఖాలుగా కనపడినవి, రాగద్వేషాలుగా ఉన్న ఇవన్నీ నేనని ప్రత్యేకీకరించుకోవడం వల్ల, దానికి మళ్ళీ అనేకం ఏర్పాటు చేసుకోవడం వల్ల చుట్టూ వచ్చినాయి కదా. ఇవి లేవు అంటే సర్వం ఒక్కటే కదా. శత్రువు అనేవాడు, మిత్రుడనేవాడు, ఈ జగత్ అనేది వాడు నాకు చాలా ఒక శిష్యుడు, ఒక గురువు, ఒక బంధం, ఇవన్నీ ఏంటి మానసికపరమైనవి అయితేనేమో ఈ వేదాంతపరమైనటువంటి వైరాగ్యంతో ఉంటాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఉండకూడదు. బాహ్య ప్రపంచంలోనేమో ఆ విధమైన భావంతో ఉంటావు కాబట్టి అవన్నీ అప్పటికేమో సత్యాలుగా అనుకున్నావు. రాగద్వేషాలు ఉన్నాయి, శత్రువు ఉన్నాడు, మిత్రుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ విధమైన భావనలోకి వచ్చేసి ఇంక ఎందుకు రాగద్వేషాలు సుఖదుఖాలు అని విచారణ చేసి, ఉన్నదాన్ని విచారణ చేసి, దీనికి ఎందుకప్ప అంత రాగము, దీనికి ఎందుకప్ప అంత అహంకారం కానీ, పొగరు కానీ, విపరీత ప్రవర్తన కానీ, ఇవన్నీ ఎందుకు, దీనికి ఇంత ద్వేషం ఎందుకు, ఇది వరకు లాగే ముందులాగే నా మనసు అటు పరిగెడుతోంది ఎందుకు, అయ్యో నా మనసు అప్పుడు అనుకున్నా, ఇప్పుడు ఇటు భావన లేకొచ్చి నిత్యానిత్య వస్తు వివేకంతో నిత్యమేదని తెలుసుకున్నా కదా, గురువుగారి దగ్గరికి వచ్చి చేరాను కదా, గురువుగారి దగ్గరికి వచ్చి చేరనిచ్చి మళ్ళీ అక్కడంతా ఎందుకు పోతుంది నాకు అని అంతరంగంలో ఆలోచన చేయాలి. నిత్యానిత్య వస్తువేగం తెలియనప్పుడేమో అదే నిజం. ఇప్పుడు ఏది నిత్యానిత్యం అనేది తెలుసుకున్న తర్వాత దేని లక్ష్యం కొరకు నేను పోతున్నానని తెలిసిన తర్వాత లక్ష్యం తెలిసింది కదా, ఇప్పుడు వదలాల్సింది తెలిసింది కదా, ఏంది వదలాలో కూడా తెలిసింది కదా, లక్ష్యము తెలిసింది, ఏంది వదలాలనేది కూడా తెలిసింది. దాని మీద వైరాగ్యం వచ్చింది. ఏదైతే నన్ను పట్టుకుంటుందో, ఏదైతే నేననే దాన్ని భావించి దాంట్లో కూరుకుపోతుందో దాని మీద వైరాగ్యం వచ్చేసింది. కాబట్టి నాకు లక్ష్యం తెలిసింది, నిత్యానిత్యము తెలిసింది, కాబట్టి వదలాల్సింది ఏంది అనేది తెలిసింది. ఇక మళ్ళీ దాని మీదకి ఎందుకు, వదలాల్సింది ఏంది అని తెలిసిన తర్వాత దాని థియరీ ప్రకారం వచ్చింది, ప్రాక్టికల్ చేయాల్సి వచ్చేసరికి శమధమాలు చేయాల్సి వచ్చింది. థియరీ అంటే సిద్ధాంతం యొక్క నిర్వచనం. సిద్ధాంతం యొక్క నిర్వచనం ప్రకారమేమో వచ్చింది, ఆ వైరాగ్యం అనేది వచ్చింది. ఆ వైరాగ్యం యొక్క అర్థం తెలిసింది, నిత్యము అనిత్యం అనేది తెలిసింది. మళ్ళీ ప్రాక్టికల్ చేయాల్సి వస్తే, అంటే దాన్ని పాటించాల్సి వస్తే, ప్రాక్టికల్గా అంటే అనుభవపూర్వకంగా దాన్ని చేయాల్సి వస్తే శమధమాదులు చేయాల్సి వచ్చింది. శమధమాలు అంటే అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహాలు, ఈ రెండింటినీ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ భావంతో నువ్వు నిగ్రహిస్తే ఆ శమధమాదులు ఇందాక వివరించి చెప్పారు కదా, బాహ్యంగా పోతున్నటువంటి శరీరంలోని శరీరేంద్రియాలు దాని పట్ల, దానికి కలిగేటువంటి సుఖదుఖాల పట్ల కాకుండా, అట్లాగే మనసులో అంతరంగం నుంచి ఎక్కడెక్కడో ఆలోచనలు లేకపోతున్నటువంటి దాన్ని రెండింటినీ కూడా ఎట్లా నిగ్రహించాలనే దాని మీద వివరణ తెలిసింది కదా. కాబట్టి ఆ భావంతో నువ్వు నిగ్రహిస్తే, నిగ్రహం అనేది సాధ్యమవుతుంది. అనిత్య వస్తువును ఆపేక్షించడము నుంచి నేను దూరం కావాలి అనే దాని మీద, ఏదైతే అనిత్యమైంది ఉందో, ఈ అనిత్యమైనటువంటి సర్వము, నేను కోరుకుంటున్నటువంటి వస్తు ప్రపంచము, జగత్తు, దాని ద్వారా లభించే సుఖము, ఇవన్నీ కూడా అనిత్యమైనవి అని భావించినావు కాబట్టి దానిని ఆపేక్షించడం అంటే దానిని కోరుకోవడం నుంచి నేను దూరం కావాలి, దాని మీద మనసును పెట్టుకోవడం నుంచి కూడా దూరం కావాలి. దాని మీద ఈ దూరం కావాలి అనే దాని మీద, అనిత్య వస్తువు మీద వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా, దాని మీద వైరాగ్యం పెంపొందించుకోవడం ద్వారా బహిర్ముఖమైనటువంటి ఇంద్రియ భోగ సంబంధమైనటువంటి వస్తువులు, విషయాలు, మనుషులు, వాటి మీద ఉండే రాగద్వేషాలు, మమకారాలు, అభిమానాలు, ఇవన్నీ కూడా పూర్తిగా విసర్జించాలి. ఆ విధంగా ఇంద్రియ భోగ సంబంధమైనటువంటి వస్తువులు, ఇంద్రియాలకు ఏవైతే నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయో సంబంధమైనటువంటి వస్తువులు, విషయాలు, మనుషులు. ఛత్రపతి శివాజీ లాంటి వాడు వాళ్ళ గురువుతో మొదట వాళ్ళ తల్లిగారే ఆయన
మన వాళ్ళ గురువు గారు ఉన్నారు కదా, ఆయన పేరు సమర్థ రామదాసు. ఆయన దగ్గర వాళ్ళ తల్లిగారే మొదట బోధనలు వినేది. అట్లా చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం నేర్చుకుంది కొడుక్కి, ఛత్రపతి శివాజీకి. అందువలన వయసు వచ్చిన తర్వాత ఆయన కూడా మళ్ళీ ఆ గురువు దగ్గర ఆ బోధనలు విన్న తర్వాత ఓ సింహాసనం అనేది పెద్దది ఉంటే దాని మీద కూర్చోవచ్చు. దాదాపు భారతదేశంలో తీవ్రమైన ప్రభావితం కలిగించిన రాజుల్లో ఆయన ఒకడు. మన కృష్ణదేవరాయలు మొత్తం దక్షిణాదిని ఏ విధంగా చక్రవర్తిలాగా వెళ్ళాడో అట్లా ఉత్తరాదిని కూడా ఒలికించి మధ్య భారతం నుంచి పైన నుంచి మళ్ళా మొఘలులు విస్తరించకుండా చేసినటువంటి అటువంటి ఆయన వాళ్ళ గురువు గారితో చేసిన తర్వాత ఈ రాజ్యంతో సహా సర్వము నాకు ఇచ్చేయి, ఈ 4 రకాలైనటువంటి అది చెప్పారు కదా, తనుమన ధనములు అన్నీ అని 3 రకాల త్రివిధ త్యాగం. అది చేసినప్పుడు ఏమవుతుందంటే కుర్చీని ఆ సింహాసనం కూర్చోలే ఒక్కరోజు కూడా మళ్ళీ. నేను దానం చేశాను కదా, ఈడ పక్కన మామూలు కుర్చీ ఒకటి వేసుకొని కూర్చోవడానికి అనువుగా ఉండేది. దాని మీద నుంచి చేశారు. పక్కన ఏమి స్వామి అంటే అదంతా గురువు గారిది అన్నట్టుగా ఖాళీ పెట్టారు దాన్ని. తర్వాత రాష్ట్రంలో 2 ఏళ్ళు తీవ్రమైనటువంటి కరువు వచ్చింది. అందువల్ల ఎక్కడా కూడా మామూలుగా సంవత్సరం పంటగా చెరుకు. ఆయనకి అన్నంలో పెరుగులోకి చక్కెరేసుకొని తినే అలవాటు ఉండేది. అది పండట్లేదంట. అది ఎక్కడన్నా వేరే దేశాల నుంచి కొనుగోలు చేద్దాము అనంటే, అవసరం లేదు, నేను ఈ రోజు నుంచి మానేత్తన్నా ఆ అలవాటును అని చెప్పి దాన్ని మానేశాడింక. ప్రత్యేకంగా దానికోసం అది వచ్చే తీరాలి, నాకు అది కావాలంటే నీకు ఉన్నట్టే ఇంక దాంట్లోనే. నీ రాగం దాంట్లోనే ఉన్నట్టు. కాబట్టి మరల్చి ఒకసారి వద్దు అనుకున్న తర్వాత, ఒకసారి ఇదైపోయిన తర్వాత స్థిరమైనటువంటి మనసులోకి వెళ్ళిపోయి స్థిరంగా దానిపైన ఉండాలంతే. ఓసారి వద్దనుకొని ఆ భావం కలిగిన తర్వాత మళ్ళీ లాగడానికి ఉండకూడదు. అయ్యో లాగుతాంది, మళ్ళీ పీకుతాంది ఎటువైపు అది వచ్చిందంటే ఇంకా ఉంది ఏదో మూల. కాబట్టి ఆ దృష్టితో చూడాలి. ఆ దృష్టితో చూస్తుంటూ అట్లాంటి దృష్టి వచ్చింది అంటే ఇక అన్నిటినీ సమానంగా చూస్తావు. అప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని ఒక్కటిగా చూసే దృష్టి ఉండాలి. అంటే ఆపదల యందు కృంగక, సంపదల యందు పొంగక ఉండాలి. ఆపదలు వచ్చాయి, అన్నిటికీ సర్వజీవులకు జరుగుతూనే ఉన్నాయి ఆపదలు. మనిషి అయినప్పటికీ సరే, ఎంతటి మహా వ్యక్తిత్వంగా మహాస్థాయిలో ఉన్నా సరే అది అవొస్తాయి. చేసినటువంటి గత జన్మమైనటువంటివైనా, ఈ ప్రారంభ జన్మంలో చేసినటువంటివైనా కర్మ ఫలితాలు వచ్చినప్పుడు వాటిని అనుభవిస్తే ఆ కర్మ ఫలితం ఎక్కడ వెళ్ళిపోతుంది. దాని నుంచి నువ్వు వేరుగా నువ్వేమో చేయలేవు. అది అనుకోకుండా ఉన్నట్టుండి జరిగేటివి అవన్నీ. ఆపదలనేటివి అనుకోకుండా జరుగుతాయి. ఇంక దాని పట్ల కృంగక, సంపదలందు పొంగక. సంపదల్లో కూడా పొంగడం లేదు. ఉంటుంది, పోతుంది. సర్వము పోవాల్సొచ్చినప్పుడు పోతుంది. రావాల్సొచ్చినప్పుడు వస్తుంది. కరిమింగిన వెలగవోలే, నారికేళంలో వచ్చినటువంటి నీళ్ళ వోలే అవి వచ్చేసాయి. రానివి ఎట్లా వస్తాయి? రావాల్సినవి వస్తాయి. మళ్ళా పోవాల్సినప్పుడు కరిమింగిన వెలగవోలే పోతాయి. నారికేళంలో నీళ్ళొచ్చినట్టు వచ్చి కరిమింగిన వెలగవోలే పోతాయి. కాబట్టి వాటిని నిత్యంగా భావించకుండా, కృంగకుండా, ఆపదలందు కుంగకుండా, సంపదలందు పొంగకుండా ఉండాలి. ఒకదాని మీద రాగము, మరొక దాని మీద ద్వేషము అనేటటువంటి తేడాలు ఉండకూడదు. ఒకదాని మీద రాగం ఒకటైతే ఇదైతే నాకు ఎక్కువ ఇష్టము అనంటే ప్రత్యేకమైనటువంటి ఇష్టం. సర్వము పట్ల సర్వం ఒకే రకమైన ఇష్టం ఉంటే ప్రత్యేకమైన ఇష్టం అనేది ఏర్పడదు. ఒకదాని పట్ల ప్రత్యేకంగా ఉన్నామంటే ప్రత్యేకమైనటువంటి ఇష్టం ఏర్పడిపోతుంది. కాబట్టి ఒకదాని మీద రాగం, మరొక దాని మీద ద్వేషం అనేటువంటి ఉండదు. మామూలుగా అన్నిటి పట్ల. అందుకని ఏం చేసింటానంటే ప్రతి స్తంభం మీద, ప్రతి దాని మీద ఉంటుంది చూడండి. దీంట్లో సాయిబాబా వాళ్ళ పుట్టపర్తి దాంట్లో ఏం చేసింటారంటే అన్ని పైనుంచి వాక్యాలు రాసి 3 వైపులా వేరు వేరు భాషల్లో కింద లవ్ ఆల్, అందరినీ ప్రేమించండి, అందరినీ ఒకే రకంగా చూడండి, ద్వేషం పనికి రాదని భావం దానికి. అది ఉంటుంది ప్రతి దాని మీద, స్తంభాల మీద, అన్నిటి మీద కూడా అక్కడ. అట్లా సర్వము ఒకటేననేటువంటి భావన లేకపోతే ఏమేమి ఏర్పడుతుంది? ఒక దాని మీద ఎక్కువ విరాగం ఏర్పడుతుంది. ఒక దాని మీద ఏమవుతుందంటే ఏదైతే నీకు ఇష్టం లేదో దాని మీద ద్వేషం ఏర్పడుతూ పోతుంది.
అట్లా ఆ తేడాలు ఉండకూడదు. పక్షపాత బుద్ధి ఉండకూడదు. పక్షపాతంగా ఉండేది కూడా నిష్పక్షపాతంగా ఉండాలి. బుద్ధిలో ఏ వృత్తి అయినా ఒక్కటిగానే ఉండాలి. ఆహారంలో ఏ ఆహారమైనా ఒక్కటిగానే ఉండాలి. ఏదో ఆ ఆహారం ఆ పూటకి ఆకలి అవుతున్న సమయం వచ్చింది. ఆ సమయంలో ఏది దొరికితే ఏది తిన్నాము. ఎక్కడో పోయినాము, ఎక్కడో దూర ప్రాంతాలకు పోయి వస్తున్నాము. ఏం లేదు. ఎక్కడో అడవికి పోయి వస్తున్నాము. వస్తే ఓ డబ్బా కొట్టే ఏందో కనపడింది అనుకో, ఇంక అదే బిస్కెట్ దొరికింది కాబట్టి వాని దగ్గర బిస్కెట్ తిన్నాం. లేదంటే ఏది దొరికితే అది. అలా కడుపులో అసిడిటీ ఏర్పడి మంట కలుగుతుంటే డాక్టర్ చెప్పిండు, మేము ఇట్లా ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ కార్యక్రమాలకు పోయి ఎక్కడెక్కడ పోతుంటాము అంటే, అట్లా మారుమూల ప్రాంతాలకు పోయినా సరే డబ్బా కొట్టు లాంటి చిన్నది కొట్టమోట్లు ఉన్నా సరే అక్కడ పోయి ఓ 2 ఇడ్లీలు తినేసేయండి ఆ సమయానికి. అదే ఆహారం అనుకోండి ఈరోజు. అట్లా సమయానికి తిన్నట్టు అవుతుంది. సమయం తప్పించి ఇంకా కొంచెం ముందుకు పోతే మంచి హోటల్‌లో బిర్యానీ దొరుకుతదని అనుకుంటే గనక, ఇప్పుడు మీకొచ్చినటువంటి అసిడిటీ అనేది పోదు. దాన్ని మందులతో పోయేది కాదది. ఆహారంలో ఒక నియంత్రణ, మార్పు, అది పాటించాలని చెప్పాడు. ఇంకంతే. ఆ ఒక్క వారం మాత్రమే ఏదో టానిక్ ఇచ్చిట్టు తాగాము అంతేను. ఇక మళ్ళా సమయపాలన ప్రారంభించినాము. ఇంకంతే. ఏదుంటే అది ఆ సమయానికి. ఈ సమయం అయిపోయింది కాబట్టి ఆ సమయానికి ఓ పిడికెడు అన్నం ఉంది. దాంట్లోకి ఏదో కారం పొడి ఉంది. అది ఉంది. తింటున్నాం. అది శాశ్వతమైందా ఆహారం? 3 గంటల్లో అరిగిపోయేదది. అప్పటికప్పుడు నీ శరీరానికి శక్తినిచ్చడానికే తింటున్నావు. శరీరం ఉంది కాబట్టి దాంట్లోనే నువ్వు ఉన్నావు కాబట్టి. నేననేది గూడా. కాబట్టి వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి ఆహారం పట్ల ఉండకూడదు. ఆహారంలో ఏ ఆహారమైనా ఒకటిగానే ఉండాలి. ఏదో వాళ్ళు వండి పెట్టారు. ఆ వండి పెట్టిండే వాళ్ళకి ఓ కారమో, ఉప్పో, పులుసో ఏదో ఒకటేయడం తెలుసు. అది కొంతవరకే. అది తెలిసింది ఎట్లన్నా ఉన్నాయి. ఆ పూటకి తినేస్తే అయిపాయే అంతే. ఒకవేళ ఆప్షన్ గనక వస్తే ఆరోగ్యానికి పనికొచ్చేది దానికే ఈ ఆప్షన్ అంతేగాని, ఒకవేళ అట్లా నువ్వు ఎంచుకోవడానికి కూడా వీలైతే ఆప్షన్ అంటే ఎంచుకోవడం. ఒకదాన్ని ఆప్ట్ చేసుకోవడం. ఒకదాన్ని ఎంచుకోవడం. అట్లా ఎంచుకోవాల్సిన పరిస్థితొస్తే ఒకవేళ అన్ని రకాల పదార్థాలున్నాయబ్బా! నువ్వు పోయి నీ ఇష్టం వచ్చింది తీసుకోండి అన్నారు. పోండి నాయనా అన్నీ చేసి పెట్టాము. ఏదైనా తినన్నారనుకో. అప్పుడు నువ్వేం చేయాలి నువ్వు? అటువంటి ఆప్షన్ ఉన్నప్పుడు, లేనప్పుడేమో ఏం దొరికితే అది తినాలి. ఉన్నప్పుడు అన్నీ సర్వము ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆరోగ్యానికి పనికొచ్చేది ఏది అని ఆలోచన చేయాలప్పుడు. అన్నీ ఉండడానికేమో ఉన్నాయి. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి ఆకర్షించేటువంటి నాలుకను ఆకర్షించేటివి ఉన్నాయి అన్నీ. కానీ అప్పుడు నీ ఆప్షన్ ఏం చేయాలప్పుడు? ఆప్షన్ గనక వస్తే, నువ్వు ఎంచుకునే అవకాశం వస్తే ఆరోగ్యానికి పనికి వచ్చేది దానికే ఈ ఆప్షన్ అనేది. ఆ ఆరోగ్యానికి ఏది పనికొచ్చిందో దాన్ని చూసుకో. అంతేగాని ఇష్టాయిష్టాలను బట్టి పోయినావంటే అప్పుడు ఆపేక్ష. ఆ వస్తువైతేనే నాకు ఆపేక్ష అనేది ఏర్పడుతుంది. దాన్ని ఆస్వాదించినావు. మళ్ళా మనసులోన ఏమైంది? ఏందబ్బా ఈరోజు ఊరికే వట్టికారం ఉందే అనేకి వస్తుంది. అట్లా ఆస్వాదించకుండా గనక ఏది ఆరోగ్యమో పనికొచ్చిందో దాన్ని మాత్రమే తిన్నావనుకో, మళ్ళీ నువ్వు ఆస్వాదించేది ఉండదు. ఆస్వాదించి మళ్ళా రేపటికి ఇది కావాలనేది ఉండదు. ఏదుంటే ఆ ఉంది ఒకవేళ ఇదే ఉందనుకో, నీకు బాగా ఇష్టమైన పదార్థమే ఉంది. సరే తిను. అంతేగాని ఇది తప్ప ఇంక తినలేననే స్థితి రాకూడదు. ఇవన్నీ తితిచ్చ కిందకొస్తాయి. ఈ తితిచ్చ సక్సెస్ కావాలంటే ఉపరతి కావాలి. ఈ తితిచ్చ ఇవన్నీ పాటించేటివన్నీ కూడాను సక్సెస్ కావాలి అంటే ఉపరతి కావాలి. ఉపరతి కావాలంటే నిరంతరము ఏది ఏదైతే ఇది తెలుసుకోగలిగిన ఇప్పటిదాకా వివరించగలిగినటువంటి దాంట్లో నువ్వు ఇవన్నీ అనిత్యమైనవని తెలుసుకున్నావో, ఏది నిత్యమైనదని తెలుసుకున్నావో, ఏదైతే ఆత్మనిష్ట అని తెలుసుకున్నావో, ఏదైతే బ్రహ్మనిష్ట అని తెలుసుకుంటున్నావో దాని మీద రమించాలి. మనసు బయటికి పోయినప్పుడు, ఈ దీంట్లో కూర్చున్నప్పుడే గాక, ఏదో నీ పనులు నువ్వు చేస్తున్నప్పుడు గూడా మనస్సును ఇతర విషయాల్లో గాకుండా దాని మీద జరగాలి. ఈ ఉపసంహరించి బాహ్య విషయాల మీద ఉపసంహరించి అంతర్విషయాల మీద రతి చేయాలి. అంతర్విషయాల మీద రమించాలి. అప్పుడు ఉపరతి. దాన్నే ఉపరతి అంటారు. బాహ్య విషయాల మీద ఉపసంహరించడము, ఆత్మ విషయాల మీద బ్రహ్మనిష్టగా ఉండి దాంట్లో రమించడము. చిన్న పిల్లవాడు ఒక వస్తువు వదిలేయాలంటే, ఇంకొక ఆకర్షణ ఉన్న రెండో వస్తువు
ఇస్తే ఆ వస్తువు వదిలేస్తాడు. పిల్లోడు ఊరికే కొట్లాడుతాను అనుకో, ఈ వస్తువే కావాలని. పక్కింటోడు పిల్లోడు ఒక బొమ్మ తెచ్చాడు. దాన్ని చూశాడు ఈడు. చూసి నాకు అట్లాడిదే కావాలి. అదేందిరా అది మంచిది కాదు, దానికంటే మంచిది ఉంది పట్టు మన ఇంట్లో, ఇంకోటి ఉందిరా ఇక్కడ ఇస్తా అని, దానికంటే మంచిదని ఈ వస్తువు ఏదో ఉన్నదాన్ని అది మంచిది దీనికంటేనంటే ఆ పిల్లోనికి దానికంటే ఇది బాగుంది ఇంకాను అనే భావం కలిగించి, లేదంటే కొత్తగా తెచ్చిన వస్తువు ఇంకోటి ఇస్తే అంతవరకు ఆడుకుంటున్నటువంటి వస్తువును, అంతవరకు కావాలని మారం చేసిన వస్తువును వదిలేస్తాడు. ఆహా ఇది బాగుంది ఇంకాను అనే వస్తువు కంటే. ఆ విధంగా ఉపరతి ద్వారా ఏం చేయాలి? ఇది కాసేపు ఉంటుంది, అనిత్యమైందిలే, దీంట్లో నేను భావించినంతసేపు ఆనందంగా ఉంది, మళ్ళీ కాసేపు పోయిన తర్వాత ఈ ఆనందం ఉండకుండా ఇంకొకటి వస్తుంది, ఇంకో దుఃఖం వస్తుంది, ఇంకోటి వచ్చి కొట్లాడతాడు, ఇంకో వచ్చి ఏదో జరుగుతుంది, ఇంకో నష్టం ఒకటి. అవి వ్యవహారికంగా వేలాది కోట్లాది జన్మల నుంచి జరుగుతున్నటువంటివే అవన్నీ అనే దాంతో వదిలేస్తే, ఆ విధంగా వదిలేసి ఇది బాగుంది, ఈ అంతర్ముఖంలో సర్వభేదాలు మరిచి ఏదైతే నిష్టలో నేనున్నానో దాంట్లోకే మాత్రమే మనసు పెట్టుకోవాలనుకుంటే, అప్పుడు ఆ వదలాల్సింది తెలిసిన తర్వాత ఉపరతి ద్వారా తితిక్ష ద్వారా వదులుతూ ఉన్నప్పుడు వదలడంలో కొంచెం కష్టం వచ్చింది, కానీ ఆ వదలడం అనే దాంట్లో కొంచెం కష్టం వస్తుంది, ఒక్కసారిగా వచ్చింది కాదు కదా. కాబట్టి ఆ వదలాల్సిన దాన్ని ఒక్కటొక్కటిగా వదిలించుకొని మెల్లిగా దృఢం కావడానికే ఈ విధంగా చేయమంటున్నారు. ఆ ఒక్క క్షణంలోనే అట్లా ఉన్నట్టుండి మాయమైపోయినట్టు పోదు ఇది. కాబట్టి ఇదంతా దేనికి చేస్తున్నామంటే, ఇదంతా మనము ఇప్పుడు సాధనాపరుడుగా ఉండి సాధనాతీతమైన దాన్ని తెలుసుకునే కోసం ఈ సాధనలు చేస్తున్నాం. ముందు మనసు అనేది స్థిరపడితే కదా మళ్ళీ ఆ తర్వాత అది చేసేకి దాంట్లో స్థిరపడేకి. కాబట్టి ఇదంతా దానికి చేస్తున్నాం, మనం మోక్షం కోసం చేస్తున్నాం. మోక్షం అంటే ఏమిటి? బ్రహ్మని పొందడం. దానికి ఏం చేయాలి? నువ్వే బ్రహ్మవు అని తెలుసుకునే వరకు పోవడానికే ఈ వ్యవహారం, ఈ విచారణ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మనమే దేనికి చేస్తున్నాం అనే భావన ఏదైతే కలుగుతుందో మోక్షం కోసం చేస్తున్నాం. మోక్షం అంటే ఏమిటంటే బ్రహ్మం అనేది నేను పొందడం కోసం చేస్తున్నాను అని అనుకుంటున్నావు. కాబట్టి దానికోసం ఏం చేయాలో ఇవన్నీ చెప్పారు ఇప్పుడు దాకా. ఈ పేరాకాటికి సమయం సరిపోయింది. యువతల పేజీ రేపు. మంగళం చెప్పప్ప. జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరమగు సమస్థాపనంబు చేసి జనులకొన్ పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులకిప్పుడు మంగళమనరే. పొంగు చూసి పూర్ణులయ్యరు కను భంగపరచిన గురు పరంపరులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయుగాక మాయయు లేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి విశ్రాంతి చెందే మంగళమనరే. నిత్యము శోభ మంగళమనరే. అంగలింగములకు అతీత మగు మాయ సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శోభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురు మూర్తుల కారతి దిగో మంగళారతి దిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయారులకు జై.
జై వీరైకానంద భగవదాచార్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై కృష్ణానంద కృష్ణమూర్తి సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. హిందుగల గురు భక్త మండలీకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.